నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్ రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునర్నిర్మించాలని జిల్లా కలెక్టర్లకు అధికారులకు సూచనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదస్సులో రెవెన్యూ శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్పై ఆయన స్పందిస్తూ అధికారులకు పలు సూచనలు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్తా కళ్యాణ మండపంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లతో ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. క్రీడల జీవితంలో అంతర్భాగంగా మలుచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్న డిఆర్ఎం నరేంద్ర పటేల్. భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేలా అభివృద్ధి చెందాలన్న డిఆర్ఎం. రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునర్నిర్మించాలని జిల్లా కలెక్టర్లకు అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్పై ఆయన స్పందిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఇప్పుడు ప్రభుత్వం వ్యవస్థల అన్నింటినీ గాడిలో పెడుతూ వస్తున్నాయని చెప్పారు. అయితే అన్ని వ్యవస్థలను గాడిన పెట్టడం ఒక ఎత్తైతే ఒక రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టడం మరొక ఎత్తని అన్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖ రెవెన్యూ శాఖ అని, అలాంటి శాఖలో జరిగిన తప్పులు అవకతవకలు అన్ని ఇన్ని కావని అన్నారు. పాలకులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ భూమి ప్రజల ఆస్తి శాశ్వతమని, అది వారి భవిష్యత్తు తరాలు కూడా ఆధారమని అన్నారు. ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళు కన్వింగ్ రెవెన్యూ ఆఫీసర్ని ఎవరైనా కూడా ఎండాస్ చేస్తే కొంచెం వాటి విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ వస్తుందేమో నా అభిప్రాయం సార్. Now, can you do one thing? Both collector and SP ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం. ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది. మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పి ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు. అంతవరకు పోవద్దు. ఓన్లీ డిఎస్పి, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్పీ, దట్స్ ఆల్. ఈ 2 లెవెల్స్ డీల్ చేయండి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్తా కళ్యాణ మండపంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నికల ఓటర్లతో గురువారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మన ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని విమర్శించారు. అమరావతి రాజధానిని అడ్డుగా పెట్టుకుని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి నిరోధకంగా మారారని అన్నారు. ఈ విషయంలో 2 జిల్లాల్లో దాదాపు 33 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు చేయించడానికి కోసం మన పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా మంది కృషి చేశారు. గొల్లపూడి నుంచి కావచ్చు. ఎందుకంటే ప్రధానంగా తీసుకున్నది ఏంటంటే హైవే మీద ఈ అర్బన్ ఏరియాలో ఎక్కువ ఓట్లు చేయాలని, రూరల్ గా ఉన్నాయి కూడా చేపిద్దామని ఆ కార్యక్రమంలో గొల్లపూడి గ్రామం నుంచి పద్మశేఖర్ గారు, అలాగే కొమ్మినేని రామారావు గారు, అలాగే మన నాగావాసు గారు, వంశాల సుబ్బారావు గారి నాయకత్వంలో నిరంతరం అట్లాగే ఎల్లిపట్నం మండలం కావచ్చు, అన్ని మండలాల నుంచి కూడా అందరూ పూర్తి స్థాయిలో కృషి చేసినందువల్లే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో 2వ స్థానంలో ఓటర్లు చేర్చే విషయంలో నిలబడే స్థాయి ఎదిగామంటే ఖచ్చితంగా మన పార్టీ కుటుంబ సభ్యులందరి కృషి ఎంతో ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఏమైతే ఓటర్లుగా నమోదయ్యారో వీళ్ళందరినీ మళ్ళా రేపు జరిగే ఓటింగ్లో తీసుకెళ్ళటం, పార్టీ ప్రతిష్ట గౌరవాన్ని మనం పెంచుకోవడం, తొలి ప్రాధాన్యతతోనే రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఇప్పుడు ఈ రోజున మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా సంబంధించి బాగా పనిలో ఉన్నాం. ఎందుకంటే రేపు 14వ తారీఖున స్వాతంత్ర సంఘం ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి చాలా గ్రామాల్లో పార్టీ జాగ్రత్త ఆ పనివృత్తిలో ఉండడం వల్ల ఈ రోజున ఎక్కువ మంది దీని మీద దృష్టి కేంద్రీకరించగలిగారు. క్రీడలు జీవితంలో అంతర్భాగంగా మలుచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేలా అభివృద్ధి చెందాలని డిఆర్ఎం నరేంద్ర పటేల్ ఆకాంక్షించారు. గురువారం సత్యనారాయణపురంలో కేంద్రీయ విద్యాలయంలో జరిగిన 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పలు క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ముందుగా ప్రిన్సిపల్ ఆదిశేష శర్మ స్వాగత ఉపన్యాసం చేయగా వ్యాయామ ఉపాధ్యాయుడు టి ఏడుకొండలు వార్షిక నివేదిక సమర్పించారు. ముఖ్య అతిథి విచ్చేసిన డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. విద్యాలయంలో క్రీడాకారులు భవిష్యత్తులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్ష తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పిరమిడ్, టైక్వాండో గుణాలతో సహా పలు సాంస్కృతిక క్రీడా విన్యాసాలను ప్రదర్శించారు. Today we have commenced the annual sports day of Kendriya Vidyalaya number 1 Vijayawada, and there is a lot of enthusiasm amongst the students. There are a lot of students who have participated in various SGF and brought medals for the Kendriya Vidyalaya, and there are a lot of students in various disciplines like archery, chess and other disciplines, skating, who have brought laurels for the Kendriya Vidyalaya. I thank our management and our especially our principal Sharmaji for arranging such a grand event and inculcating a belief of sports and generating a sport consciousness amongst the students. Thank you. Sports and games ki తర్వాత ఈబీఎస్బి కళా ఉత్సవ్ అన్నిటికీ ప్రోత్సహిస్తుంది. పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలని, ఒక్క చదువు పురుగులే కాకూడదని, పుస్తక పురుగులే కాకూడదని అనే భావంతో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకి ట్రైన్ ఫేర్ నుండి ఎయిర్ ఫేర్ వరకు ఇచ్చి భారతదేశంలో అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. మా పిల్లలు చెస్సు, స్విమ్మింగు, స్కేటింగు, తర్వాత ఆర్చరీ, పలు క్రీడా విభాగాల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకుని వస్తారనమాట. సో ఇది ఈ స్పోర్ట్స్ డే అనేది దాదాపుగా 400 ఈవెంట్స్ కండక్ట్ చేసి, హౌస్ వైస్ ఈవెంట్ కండక్ట్ చేసి, వాళ్ళకి కల్మినేషన్ ఆఫ్ ది ఎంటైర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఈజ్ స్పోర్ట్స్ డే. సో వీ గివ్ ప్రైజెస్ టు ఆల్ ఆఫ్ దెమ్, అండ్ I thank all the media personnel who have, I request them to encourage them by publishing in their esteemed dailies. Thank you so much. విద్యుత్ లైన్ల విషయంలో కలెక్టర్ జక్కంపూడి రైతులతో కమిటీ వేసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. రైతులు ప్లాట్ యజమానులకు సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పనులు నిలుపుదల చేయాలని, లేని పక్షంలో నిరసన గళం విప్పుతామని హెచ్చరించారు.
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఆల్మెంటోలో రైతులకు మరియు ఫ్లాట్ల యజమానులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైటెన్షన్ లైన్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల మీద కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని, 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. లైన్ మార్పు చేస్తున్నామని, ఏ రైతు పొలం పోతుందో అనే సమాచారం అధికారులు నోటిఫికేషన్ లేదా పేపర్ ప్రకటన ద్వారా ఇవ్వలేదన్నారు. రైతుల నుండి భూములు లాక్కోవాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పాత ల్యాంకో లైన్లో నడపాలని, పాత లైన్ ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. ల్యాంకో లైన్లు ఎందుకు మార్చుతున్నారని నిలదీశారు. నా పేరు సిరిపరపు సాంబశివరావు. నేను జక్కంపూడి రైతుని బాబు. మాది 10 ఎకరాల పొలం. మా పొలంలో గుండా ఎన్హెచ్పి రోడ్డు పోయింది, మళ్ళీ ఖమ్మం రోడ్డు పోయింది. మిగిలింది ఎకరం 60 సెంట్లే మిగిలింది. ఆ ఎకరం 60 సెంట్లో ఈ టవర్ తీసుకెళ్ళి వేస్తున్నారు. ఆ టవర్ కూడా వేయాల్సిన పని లేకోకుండా హైట్ లేపుకుంటే సరిపోతుంది. కానీ మెగా వాళ్ళు మాత్రం దాన్ని నమ్మట్లా. వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయనే ఆలోచనతోనో ఏమో కానీ తెలియదు, కానీ రైతుల మొత్తాన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీసాల ప్రసాద్ నా పేరు. జక్కంపూడి రైతునండి. మాది ఇక్కడే ల్యాండ్ అండి, ఎకరం 60 సెంట్ల ల్యాండ్. ఈ లైన్ వల్ల మేము గత 25-30 ఏళ్ల నుంచి కూడా మా ఫ్యామిలీ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. 25 మంది ఫ్యామిలీ ఆధారపడి ఉన్నాము. దాని ఫ్యూచర్ని మేము ఊహించుకుంటూ ఎంతో భవిష్యత్తు ఊహించుకున్నాము పిల్లల కోసం అని చెప్పేసి, ఇప్పుడు అనుకోకుండా మొత్తం కూడా లైన్ మార్చేసి ఆ లైన్ హైటెన్షన్ లైన్ కొత్త లైన్ అని చెప్పేసి వెళ్ళే మార్గం ఉన్నప్పటికీ కూడాను పాత లైన్లో హైట్ పెంచుకెళ్లే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మేము డ్రాయింగ్ అంతా చూపించాము. అందరికీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. వెస్ట్ బైపాస్ రోడ్ మీరు చూశారు. ఇక్కడనే దాదాపుగా 90% పనులు పూర్తయినాయి. దీన్ని వినియోగంలోకి తీసుకురావడానికి కొన్ని చోట్ల హై టెన్షన్ వైర్స్ని క్రాస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే ఈ ప్రభుత్వానికి లైన్ క్రాస్ చేయడానికి స్థలం అవసరమో అక్కడ మేము స్వచ్ఛందంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వెంకట సత్యనారాయణ గారు కానీ, సిరిపురపు సాంబశివరావు గారు కానీ ఎంతో గొప్ప మానవతా దృష్టితో ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు చేస్తూ ఉన్నారు? వాళ్ళు సాటి రైతులు 40 ఎకరాలకు పైగా నష్టపోతారు. సాటి మనుషులు పేద సామాన్య వర్గాలకు చెంది ప్లాట్లు కొనుక్కున్నటువంటి 400 మందికి పైగా ప్లాట్ యజమానులు నష్టపోకుండా ఉంటారు. 400 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోకుండా ఉండాలి అంటే మేమిద్దరం సహకరిస్తే సరిపోతుంది కదా అనే ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇది కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే, ప్రభుత్వం విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం, అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, బీజేపీ పెద్దల అందరికీ భాగస్వామ్యం ఉంది కదా ఇందులో. కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక పోలీసులు, అదేవిధంగా మెగా కంపెనీ వాళ్ళు, నేషనల్ హైవే అధికారులు, పవర్ గ్రిడ్ అధికారులు, ప్రభుత్వం చెప్తేనే కదా వీళ్ళు చేసేది. రైతులని మీరు అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2 రోజుల పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నిర్బంధించి బలవంతం చేసి రైతుల భూముల్ని, ప్లాట్ల యజమానుల భూముల్ని లాక్కోవాలనే కుట్ర ఇందులో చాలా స్పష్టంగా ఉంది. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీ ఐఐఎస్సి కాలనీలో గురువారం ఉదయం గ్యాస్ లీకేజ్ జరిగిన అగ్ని ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో భార్గవి తీవ్రంగా గాయపడింది. స్థానిక హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం సమయంలో మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పడమట సీఏ పవన్ కిషోర్ తెలిపారు.
2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబైంది. శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అతిథులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ప్రధాన వేదికతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అతిథులు కూర్చునే వేదికలను సిద్ధం చేశారు. ఈ నెల 29వ తేదీన శారదా కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. సత్యనారాయణపురంలోని శ్రీ శారదా కళాశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ కళాశాల ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 29వ తేదీన గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో పూర్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తదితరులను ఘనంగా సత్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు నగరానికి చెందిన అతిరథ మహారథులను కూడా ఆహ్వానించినట్లు వివరించారు. 50 సంవత్సరాల పాటు ఎలాంటి ధనార్జన లేకుండా అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో శ్రీ శారదా కళాశాల పనిచేస్తుందన్నారు. శారదా కళాశాల జూనియర్ కళాశాల 2 తరగతుల బోధనతో శారదా కళాశాల ప్రారంభించామన్నారు. 50 సంవత్సరాల పాటు వందలాది మంది యువతీ యువకులకు విద్యను అందించడం వల్లే నేడు అనేక మంది వివిధ స్థాయిల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. నేను కుందా రామనారాయణ, శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాట్లాడుతున్నాను. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ 1974 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడి 2024-25 అకాడమిక్ ఇయర్కి 50 సంవత్సరాల యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్న శుభ సందర్భంలో మన శారదా జూనియర్ కాలేజ్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా డిగ్రీ కాలేజ్లో చదివిన పూర్వ విద్యార్థులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనందరం అనే భావనలో వాళ్ళందరికీ కూడా ఒక అల్యూమినీ మీట్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఆ విషయం తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అప్పటి నుంచి మన నిరంతర కృషితో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ 50 సంవత్సరాల్లో 50 బ్యాచీలు పూర్తయ్యాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే పూర్వ విద్యార్థుల్ని కలిసి వాళ్ళ ద్వారా మిగతా విద్యార్థులకి ఆ సపోర్ట్ సిస్టమ్ అందించడం కానీ, అలాగే కాలేజ్ డెవలప్మెంట్ కానీ, సంఘానికి సేవ చేయటం కానీ, అలాంటి ఉద్దేశాలన్నిటితో పాటు మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారికి సన్మానించడం జరుగుతుంది. నేను శారదా కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నానండి. మా కళాశాల స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 50 వసంతాలలో అనేక మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఆ కళాశాల పాలకవర్గం ఒక ఉన్నతమైన ఆశయంతో పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలన్న కోరికతో ఈ నెల 29వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి అల్యూమిని ఏర్పాటు చేశారండి. దీనిలో పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొనవలసిందిగా కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపకేతర అందరి సిబ్బంది తరఫున మేము కోరుతున్నామండి. ఎల్ శ్రీధర్, శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి. ఈ కాలేజీలో నేను 1980లో జాయిన్ అయ్యాను. అప్పటికే కాలేజీ ఇక్కడ స్థాపించబడింది. 1974లో హనుమాన్పేటలోంచి రెంట్కు ఉండేవాళ్ళు కాస్త ఈ స్థలం తీసుకుని ఈ స్థలంలో సొంత భవనాలు కట్టుకొని మొట్టమొదట జూనియర్ కాలేజీగా స్టార్ట్ చేసి డిగ్రీ కాలేజీ తర్వాత స్కూల్ కూడా పెట్టారండి. ఇక్కడ ఈ కాలేజీకి అన్ని వసతులు ఉన్నాయి. అంటే ప్రాక్టికల్ ల్యాబొరేటరీ కానించి లైబ్రరీ కానించి అన్ని వసతులు స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ పెద్ద కాలేజీకి కూడా తీసుకోని విధంగా మొత్తం ఏర్పాటు చేశారండి. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ నెల 14వ తేదీన మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఎన్కేపాడు టీడీపీ కార్యాలయం ఆవరణలో జరిగే ఈ జాబ్ మేళకు సర్వం సిద్ధం చేసినట్లుగా చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ అరబిందో ఫార్మా, పేటీఎం, హెచ్పిఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, మెడ్ ప్లస్, విజేత సూపర్ మార్కెట్, హెచ్డిఎఫ్సి, కోటాక్, ఇండిగో, వరుణ్, రిలయన్స్ క్యాపిటల్, ఎయిర్టెల్ వంటి 50కు పైగా ప్రముఖ సంస్థలు ఎంపికలు నిర్వహిస్తున్నాయన్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అర్హతలతో 18 నుండి 35 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఈ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ చొరవతో గూగుల్ సంస్థలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, గూగుల్ సంస్థలో ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఆయన స్ఫూర్తితో తాను కూడా జాబ్ మేళాలు నిర్వహించి నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. ఈ నెల 14న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 14వ తేదీ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో తెలుగుదేశం పార్టీ రూరల్ ఆఫీస్లో
మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. దీంట్లో ప్రముఖ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. శ్రీరామ్ కానీ, అపోలో కానీ, రిలయన్స్ కానీ, ఇలాంటి 50 కంపెనీలకు తోడుగా గన్నవరంలో ఉన్న హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధితో కూడా మాట్లాడాను. హెచ్సిఎల్ కంపెనీ కూడా స్టాల్ ఏర్పాటు చేస్తుంది. హెచ్సిఎల్ కూడా కనీసం 100 నుంచి 150 మంది జాబ్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎన్నికల ముందు నేను చెప్పిన పరిస్థితి గన్నవరం ప్రజలందరికీ తెలిసిందే. 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పిపోతే వచ్చే ఎన్నికలో ఓటాడనని పలు మీటింగుల్లో చెప్పాను. దానికి తగ్గట్టుగానే శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నా. అశోక్ లేలాండ్ కంపెనీ గత ప్రభుత్వంలో వెళ్ళిపోతే దాని ప్రతినిధులతో చర్చించి వెనక్కి తీసుకురావడం జరిగింది. దాని స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మల్లవల్లిలో రాబోయే 2 సంవత్సరాల్లో 18 మాసాల్లోనే 420 కంపెనీలు స్టార్ట్ చేయడం ఖాయం. అలాగే నేను 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే మన ముఖ్యమంత్రి గారు, నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని నేను కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ సారథ్యంలో దాన్ని మంచి పారిశ్రామిక వాడగా, ఆంధ్రప్రదేశ్లోని అత్యున్నత పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దబోతున్నాం. దాంట్లో 30,000 ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి గారే మొన్న శాసనసభలో విజన్ 2047 డాక్యుమెంట్లో గన్నవరం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ మీద నమ్మకంతో చెప్పిన పరిస్థితి. 16.5 లక్షలకే ఎకరం గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు నాటి పాలకులు వైసీపీ ప్రభుత్వం అధికారులను 90 లక్షలు పెంచారు. దాన్ని మళ్ళీ 16.5 లక్షలకి ఇచ్చాం. 18 నెలలలోపు ఇండస్ట్రీలు స్టార్ట్ చేయకపోతే భూమిని వెనక్కి తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్లో పెట్టిన పరిస్థితి. ఎంజీ రోడ్లోని శుక్రవారం ఉదయం ఎటువంటి వాహనాలకు ప్రవేశం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజన్ 2047 కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వస్తుండటంతో ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి వాహనాలకు ప్రవేశం లేదన్నారు. అత్యవసరమైతే తప్ప ఆ సమయంలోపు పనులు చూసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి సత్యబాబు ఆరోపించారు. 2 సెంట్ల స్థలం పంపిణీ, పట్టాల రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కొండ ప్రాంత, మైదాన ప్రాంత ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీజీ మున్సిపల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయా సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా 7 సంవత్సరాల క్రితం కట్టిన టిట్కో ఇళ్లు పంపిణీ చేయలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి అదాని ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 నెలలు గడుస్తున్న ముఖ్యమైనటువంటి 2 సెంట్ల ఇళ్ల స్థలం కానీ, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో పట్టాల రిజిస్ట్రేషన్లు కానీ, టిట్కో ఇల్లు 7 ఏళ్ళు అవుతుంది. వడ్డీలకి అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇల్లు అప్పగించే విషయంలో కానీ
ఏమాత్రం ఒక్కడికి కూడా ముందుకేసే పరిస్థితి జరగట్లేదు. మరోవైపు ఇదే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారంట. ఎవరి కోసం? బడా కార్పొరేట్ కంపెనీల కోసం. అంటే బడా కార్పొరేట్ కంపెనీల కోసం ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినటువంటి పేద మధ్యతరగతికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇద్దామని కానీ, పట్టాలు రిజిస్ట్రేషన్లు చేద్దామని కానీ, అలాగే డబ్బులు కట్టిన వారికి టిట్కో ఇల్లు ఇద్దామని కానీ ఏమాత్రం ఈ ప్రభుత్వానికి కనబట్టలేదు. ఇప్పుడు వాగ్దానాలు చేసింది చెత్త పన్ను తీసేస్తాను, స్మార్ట్ మీటర్లు నేను పెట్టను, అలాగే రేషన్ కార్డులు ఇస్తాను, ఎస్సీ ఎస్టీ బీసీకి అందరికి కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాను, 2 సెంట్లు స్థలాలకి మరి మేము గతంలో నేను చెప్పిన మాటే 2 సెంట్లు స్థలాలకి డబ్బులు కట్టండి, 2 సెంట్లు స్థలాలు ఇస్తామని చెప్పారు. మరి టిట్కో ఇళ్ళు గత ఏమైంది? మీరు మీ పాలనలోనే కదా టిట్కో ఇళ్ళకి డబ్బులు కట్టారు. టిట్కో ఇళ్ళందరికీ కూడా డబ్బులు కట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా పందులు కుక్కలు కాపరాలు చేస్తున్నాయి తప్ప అవి బూజు పట్టిపోయి, తుప్పు పట్టిపోయి, చేమలు పట్టిపోయి అనేక రకాలుగా ఆ ఇళ్ళన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుంది. మేము వస్తే మళ్ళీ ఇస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి కట్టిన డబ్బులే కానీ ప్రజలను మాత్రం మోసం చేసి గద్దెలకి కులుతున్నారు తప్ప ఏం లేదు. ఈ రోజున రెవెన్యూ సదస్సు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు అనేది ప్రజలు ఎవరికి కూడా సమాచారం లేదు. ఎప్పుడైనా జన్మభూమి పెట్టినా అనేక రకాలు పెట్టినా కానీ ప్రజలకి మరి వాళ్ళకి తెలియడం కోసం అప్లికేషన్ పెట్టడం కోసం చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడైతే ఈ రెవెన్యూ సదస్సు ఎందుకు పెట్టినా తెలియదు కానీ 9 అని చెప్పారు. ఇంతవరకు అధికారులు రాలేదు, 10:30 అయినా కానీ. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న టీచర్లను అవుట్సోర్సింగ్ పద్ధతి నుండి కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని జేఏసీ అధ్యక్షుడు నాగేశ్వర డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ వ్యవస్థలో దేశంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ పద్ధతి లేదన్నారు. ఈ వ్యవస్థలో ఈ పద్ధతి ఎందుకు అని నాగేశ్వర ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీచర్లను అవుట్సోర్సింగ్ పద్ధతి మార్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఈ శిబిరానికి వచ్చి టీచర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలోకి తక్షణమే మార్చాలన్నారు. ఉపాధ్యాయుల అవుట్సోర్సింగ్ పద్ధతి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పద్ధతి లేదన్నారు. యూనియన్ అధ్యక్షుడు కె లక్ష్మీనాయక్ మాట్లాడుతూ గత నెల రోజులుగా గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు న్యాయం డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. టీచర్ల న్యాయమైన కోర్కెలను పరిశీలించవలసిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందన్నారు. సెక్రటరీ మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా ఉంటూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న టీచర్ల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నా వారిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీచర్ల సమస్యలను పరిష్కరించకపోతే టీచర్ల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో చేస్తున్న టీచర్ల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్ల పోరాటానికి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ చేసి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లోనూ లేని విధంగా, ఇతర సంక్షేమ శాఖల్లో లేని విధంగా టీచర్లని అవుట్సోర్సింగ్లో నియమించిన ఘనత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే దక్కుతుంది. ఇది సరైనది కాదు. ఈ ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్ట్లోకి మార్చాలి, ఖాళీల్లో రెగ్యులర్ చేయాలి. వీళ్ళందరినీ రెగ్యులర్ చేసిన తర్వాతే ట్రైబల్ వెల్ఫేర్లో రెగ్యులర్ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి జేఏసీ కోరుతోంది. గత 7 ఏళ్లుగా వేతన పెంపు లేదు. ఒక అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఇతర క్లాస్ 4 క్యాడర్ల కంటే కూడా తక్కువ వేతనాలని టీచర్లకు చెల్లిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ టీచర్లందరికీ కూడా వేతనాలని పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్సి నియామకాలలో వీళ్ళందరికీ కూడా వెయిటేజ్ ఇవ్వాలి. కె రాజు నాయక్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాను. ఇవాళ 191 విద్యాలయాలు, పాఠశాలలు, 1659 ఉపాధ్యాయులు, 60-70 వేల మంది విద్యార్థులు. అసలు నిజంగా గురువులు ఒక రోడ్డున పడి పోరాటం కోసం తన బ్రతుకులు ఇవాళ ఇలా ఉంటుందని చెప్పేసి ఇవాళ మేము ఎవరు కూడా కళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే వారిని అవుట్సోర్సింగ్ విధానంలో ఎక్కడ లేనటువంటి ఆశ్రమ స్కూల్లో కూడా సిఆర్టీగా పరిగణించి వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతి తీసుకున్నారు.
కేవలం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా ఈ గురుకులాలకు మాత్రమే ఉంది. ఎందుకు ఇలా చేయడము? నా పేరు కాట్రావత్ లక్ష్మీనాయక్. గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. గత 26 రోజుల నుంచి మేము ఈ యొక్క శాంతియుత నిరసనలను తలపెట్టాము. దేశంలో ఎక్కలేనటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థను ఈ గిరిజన సంక్షేమ గురుకులంలో మాత్రమే అవలంబిస్తున్నారు. మరి కేజీబీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్లోకి మార్చారు. మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్లోకి మార్చారు. మరి మేము వారు పని గంటలు 8 గంటలు అయితే మేము రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లేట్ నైట్ స్టడీ 10:30 వరకు కూడా సగటున 14 గంటలు పనిచేస్తున్నాము. గిరిజన మారుమూల ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములమైనాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునర్నిర్మించాలని జిల్లా కలెక్టర్లకు అధికారులకు సూచనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సదస్సులో రెవెన్యూ శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్పై ఆయన స్పందిస్తూ అధికారులకు పలు సూచనలు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్తా కళ్యాణ మండపంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లతో ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. క్రీడలు జీవితంలో అంతర్భాగంగా మలుచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్న డిఆర్ఎం నరేంద్ర పటేల్. భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేలా అభివృద్ధి చెందాలన్న డిఆర్ఎం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.